నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏపీ లిక్కర్ స్కామ్ గురించి కీలక కామెంట్స్ చేశారు. మరి ఈ ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ రంగప్రవేశం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. మరో పక్క చూసుకున్నట్లయితే ఈ వారంలోనే సిట్ అధికారులు ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తథ్యం అని చెప్పి కొందరైతే విశ్లేషిస్తున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల కన్నా ముందే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు అర్సిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు సార్, దేశ రాజకీయాలని కుదిపేస్తున్నటువంటి అంశం ఏపీ లిక్కర్ స్కామ్. ఈ ఏపీ లిక్కర్ స్కామ్ గురించి నారా లోకేష్ గారు ఢిల్లీ వేదికగా కొన్ని కీలక కామెంట్స్ చేయడం, ఈ ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ రంగప్రవేశం చేస్తుందని చెప్పి ఆయన చెప్పడం ఒక పక్క, మరో పక్క చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు అవుతున్నాయని చెప్పి చెప్తున్నారు సార్. ఈ అసెంబ్లీ సమావేశాలకి వైసీపీ రాకపోవడం ఒక పక్క నుంచితే, ఈ అసెంబ్లీ సమావేశాల కన్నా ముందే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తథ్యమని కొందరు విశ్లేషిస్తున్నారు. మరి ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా ఈ వారంలోనే దాఖలు చేస్తా అంటున్నారు. మరి విశ్లేషకులు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఇప్పుడే ఈ అసెంబ్లీ సమావేశాల కన్నా ముందే జరుగుతుందంటారా? ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అంటే ఇతను అరెస్ట్ ఎప్పుడు అవుద్ది అనేటువంటిది ఊహాగానాలు నడుస్తున్నాయండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మా ఆలటోళ్ళు చాలామంది ఇప్పుడు బృందావనం అనే సినిమా వచ్చింది, రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళదని. అందులో ఆయన లేడీ గేటప్ వేస్తాడనమాట. లాస్ట్ క్లైమాక్స్లోను ఆయన శుభలేఖ సుధాకరం ఆ గుళ్ళో కాసేపు లేడీ గెటప్, కాసేపు మామూలు మగవాళ్ళ గెటప్లోనూ కనిపిస్తూ ఉంటారు. అక్కడ సాధువులు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు, ఇదేంటి ఇప్పుడు ఇలాగ లేడీ గెటప్లో కనిపించాడు, మళ్ళీ వెంటనే మగవాళ్ళ కనపడుతున్నాడు అని చెప్పేసి కాసేపటికి వాళ్ళు ఈసారి లేడీ గెటప్లో కనపడతాడా మగవాళ్ళ కనపడతాడా అని బీడీలు పందెం వేసుకుంటారు. ఆ బీడీలు ఉంటాయి, ఆ బీడీలు పందెం వేసుకుంటారండి. అలాగా ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతాడు అనేటువంటిది కూడా పందెం వేసుకోవడానికి అవసరమైన ఇదిగా మారింది. ఎందుకంటే కాలం తోసుకొచ్చేస్తుంది. వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అతని మీద కేసులు అవి పెట్టి వేధించలేదు, కక్ష సాధింపు రాజకీయాలకి వీళ్ళు అసలు పాల్పడలేదు. మద్యం కుంభకోణం జరిగింది, మద్యంలో విపరీతంగా దోపిడీ చేశారు. ప్రజలకు తెలుసు, జగన్కి తెలుసు, వాళ్ళ గ్యాంగ్కి తెలుసు, ఇప్పుడున్న కూటమిలో ఉన్న పెద్దలకు తెలుసు, అందరికీ తెలుసు. సరే, ఏదైనా సరైన సాక్ష్యాధారాలు లేకుండా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి అవివేకమైన పని చేశాడు. చంద్రబాబు నాయుడు గారిని ఏమాత్రం ఆధారాలు లేకుండా, కనీసం నోటీస్ ఇవ్వకుండా అక్రమ అరెస్ట్ చేశాడు. ఆయన చాలా వేధించాడు ఆయన్ని. ప్రజలందరూ కూడా కదలికి వచ్చింది, చాలా బాధపడ్డారు. చంద్రబాబు నాయుడు గారికి తర్వాత వచ్చిన ఎన్నికల్లో చాలా ఉపయోగపడింది. జగన్మోహన్ రెడ్డికి సూసైడల్ ఆత్మహత్య సదృశ్యమైంది. కాబట్టి వీళ్ళు అటువంటి అవివేకమైన పని ఎందుకు చేస్తారు? నిజంగా చేసిన అతను దానిలో పూర్తి స్థాయిలో ఆధారాలు సమర్పించి క్లియర్ ఎవిడెన్సెస్ తోటే ముందుకెళ్ళాలని వాళ్ళు ఆలోచించారు. ఆ క్రమంగా ఆ వైపుగా వెళ్తూ ఉన్నారు. వాళ్ళు మంచి ఉద్దేశంతో అసలు నేరస్తుల్ని నిరూపణ చేయాలి, చట్ట ప్రకారం శిక్షించాలనుకుని పట్టుదలగా ముందుకెళ్తున్నారు. వాళ్ళకు కూడా పరిస్థితులు కలిసి వస్తున్నాయి. ఎక్కడికక్కడ మామూలుగా అయితే ఆధారాలు లేకుండానే చేశారు వాళ్ళు, ఎక్కడికక్కడ భూస్థాపితం చేస్తారు. కానీ అయినట్లు లాక్ వచ్చారు బయటికి. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల అవన్నీ బయటకు వచ్చినాయి. గూగుల్ టేక్అవుట్లని, లేకపోతే రిట్రీవ్ చేసి వాట్సాప్ వీళ్ళ వీడియోలు, వీళ్ళు మాట్లాడుకున్న చాటింగ్, వాళ్ళ చేత ఇవన్నీ రిట్రీవ్ అవి నిలబడవు. కానీ ఆ రిట్రీవ్ చేసి వీళ్ళ చేత ఎదురుకుండా పెడితే సచినట్టు ఒప్పుకున్నారు. అలా ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చారు. ఆఖరి నారాయణ స్వామి గారి దగ్గర వెళ్ళింది, డిప్యూటీ సీఎం, అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రి. నాకేం తెలిసిన బాబు వాళ్ళే చేయమన్నారని చెప్పాడు అతను. తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఏదో చెప్తున్నాడు, కానీ లోపల చెప్పింది చెప్పినట్టే. దాన్ని మళ్ళీ ఇంకోసారి పిలుస్తారు. ఇక లోపల చేసే ముందు పిలిచి అయ్యాలని నడవండి అంటారు అన్నమాట. ఇది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడానికి ఒక్క అడుగు తేడా ఉంది. నిన్నగాక మన విజయానందరెడ్డి కూడా మొత్తం ఎవరెవరికి ఎంత ఇచ్చారో, ఏ ఎమ్మెల్యేలకి, అప్పుడున్న మంత్రులకి ఏం వెళ్ళిందో చెప్పాడు. అంటే తవ్వి కొలిది తేగల పాత్ర వేసుకుంటాం మనం. తెలుసా తేగల పాత్ర అంటే? ఆ తవ్వి కొలిది వస్తూ ఉంటాయి. అలాగే ఈ పుట్ట తవ్వుతుంటే ఇలాగే పొంగలన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఉత్తరాంధ్ర సంబంధించిన బొత్స సత్యనారాయణ గారి మేనల్డ్, కారుమూరి నాగేశ్వరరావు, అంబటి రాంబాబు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, ఇలాగే వీళ్ళందరి పేర్లు బయటకు వస్తున్నాయి. వాళ్ళందరికీ నోటీసులు ఇస్తారు, వాళ్ళందరినీ కూర్చోబెడతారు.
వాళ్ళు మాకు తెలియదు గుర్తులేదంటే ఇక వాళ్ళ ఫోటోలు వీడియోలు వీళ్ళు డబ్బులు ఇచ్చినట్టుగా సాక్ష్యాలకు జగన్మోహన్ రెడ్డి చూపించడానికి కెమెరా ఫోటోలు తీసుంటారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఇచ్చానంటే ఒప్పుకోడు కదా అని చూపించాలి కదా. ఇది తీసుకున్న వాళ్ళు కూడా మాకేం రాలేదండి అనకుండా ఫోటోలు వీడియోలు తీసుకుంటారు. అందుకనే అతను ఆ డబ్బులు లెక్కెట్టినప్పుడు అంతా వీడియో తీసాడు. లేకపోతే ఎవడో కూడా వీడియో తీసుకోడు కదా. అది ఆ పని చేస్తున్నప్పుడు సీక్రెట్గా చేయాల్సి వచ్చినప్పుడు వీడియో ఎంత తీసుకుంటారో అది ఎవరో ఒకరు చూపించడానికి, అది ఎవరికి చూపించారు అనేటువంటిది కూడా వస్తుంది. అర్థమైంది మీకు? కాబట్టి అంతిమ దోపిడీదారుడు ఎవడనేటువంటిది స్పష్టంగా దర్యాప్తు అధికారులకి క్లారిటీ వచ్చింది. దానికి తగినట్టుగా ఆధారాలు కూడా దొరుకుతున్నాయి. ఇంకా పటిష్టంగా అంటే ఒక లేయర్ కాదు 2 లేయర్లు ఏంట్రా ఇంక లేకుండా ఉంటుంది అంటారు కదా, అలాగా అతను గట్టిగా వేస్తారన్నమాట. కాబట్టి దానికి ఆ ఆందోళనతో అతను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాడు. నిన్న లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇండియా టుడే కాన్క్లేవ్ ఇలాంటి ప్రెస్ మీట్లు ఇలాంటిలో ఏం చెప్పాడంటే, మేము కక్ష రాజకీయాలు ఉండవు, మేము ఢిల్లీకి వచ్చి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు, యాదాలాపంగా మాది గల్లీ ఢిల్లీ మాకు ఎందుకు అన్నట్టుగా చెప్పాడు. దాన్ని రకరకాల విపరీత అర్థాలు తీస్తున్నారు, అది వేరే కథ. ఆయన ఏం చెప్పాడంటే, మా రాష్ట్రం, మా అభివృద్ధి, మా ప్రజలు వాళ్ళ భవిష్యత్తు ఈ ఆలోచిస్తున్నాడు. పెట్టుబడులు, వాళ్ళకి ఉపాధి గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళ నాన్నగారు అలాగ ఆలోచించాడో ఇతను అలాగ ఆలోచిస్తున్నాడు. ఇట్లా కవిత విషయం కూడా వచ్చింది. కేసీఆర్ గారి అమ్మాయి కవిత కూడా టీడీపీలో చేరుతుందంట కదా, టీడీపీ పగ్గాలు అప్పచెప్తున్నారంట కదా, రకరకాల రూమర్లు అవి వచ్చినాయి కదండి. దాని మీద అడిగితే ఆవిడని చేర్చుకుంటే జగన్ చేర్చుకున్నట్టే అన్నాడు. అంటే వాళ్ళు కూడా మా ప్రత్యర్థులు అన్నటువంటి చెప్పకుండానే చెప్పాడు ఆయన. అలాగే తెలంగాణలో కూడా పార్టీ మా కేడర్ ఉంది, అక్కడ మాకు బలం ఉంది, మేము త్వరలోనే దాన్ని లైనప్ చేస్తామని చెప్పారు. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు, ఇది ఏంటి పరిస్థితి అంటే, మా కక్ష రాజకీయాలు ఉన్నాయి, మేము కక్ష తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వాళ్ళు గోతులో దిగిపోయి ఉంటే మేమేం గోతులో దింపుతాం వాళ్ళని, వాళ్ళే లిఫ్ట్ వేసుకుని దిగిపోయారు పాతాళానికి, పైన మెట్టేసి కప్పెట్టేయాలి అంతే. ఇంకా చేయాల్సిన పని ఏం లేదు. అంచేత ఇప్పుడు మద్యం స్కామ్ నడుస్తుంది, దాని మీద దర్యాప్తు నడుస్తుంది, పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. ఇక్కడ మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి, పైగా హై వాల్యూమ్ అమౌంట్లు ఉన్నాయి కాబట్టి ఈడీ ఎంటర్ అవుతుంది. ఈడీ ఎంటర్ అయితే తిహార్ జైల్లో చపాతీ తప్పదు అని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఇలా చెప్పేటప్పటికి మరి జగన్మోహన్ రెడ్డి గారు పైగా అతను ఇంకో మాట కూడా అన్నాడు. అతను రెడ్ బుక్ అనేటువంటిది, రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్లో అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి ఇతను తాడేపల్లిలో ఉండకుండా యలహంకలో ఉంటున్నాడని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే, తాడేపల్లిలో ఉంటే ఎప్పుడు వచ్చి టక్ టక్ మన పోలీసులు తలుపు కొట్టి రండి అంటారో అని అతను భయం ఉన్నది. ఖచ్చితంగా అదే కారణం, లేకపోతే ఎందుకు వెళ్ళిపోవాలండి? యలహంకలో పని ఏంటి అతనికి? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన, ఇక్కడ యలహంకలో తాడేపల్లిలో ఇల్లు ఉంది, బ్రహ్మాండమైన ఇల్లు ఉంది, మరి ఎందుకెళ్ళి ఉండలేదు అక్కడ? యలహంకలో పని ఏంటి ఆయనకి? ఇప్పుడైనా సమస్యలు ఉంటే వాళ్ళ నియోజకవర్గాల నాయకులు వాళ్ళు చెప్పుకోవడానికి అతను అందుబాటులో ఉండాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అందుబాటులో లేరా? బ్రహ్మాండంగా అందుబాటులో ఉన్నారు. నిన్న లోకేష్ గారు ఢిల్లీ నుంచి ఈడీ రంగప్రవేశం చేస్తుందని చెప్పడం, ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఈ ఏపీ లిక్కర్ స్కామ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటున్నారు, కానీ ఎక్కడ చేసిన దాఖలాలు లేవని చెప్పి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక రాజకీయ విశ్లేషకుడిగా మీరు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అసలు అరెస్ట్ అవుతారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జగన్ అరెస్ట్ అయిపోవాలని కోరుకుంటాం వేరండి, బలమైన కోరుకుండటం అదొక రకం. జగన్ అరెస్ట్ అయితే బాగుండును అనుకునే వాళ్ళు ఒక రకం. ఖచ్చితంగా అతని ఆధారాలతో సహా పట్టుకుని ఆధారాలు నిర్ధారణ చేసుకుని అరెస్ట్ చేయడం ఒక రకం. ఇందులో ఈ ఫైనల్గా మూడోసారి చెప్పిందే జరుగుద్దండి. చాలామందికి అతను అరెస్ట్ అవ్వాలని బలమైన కోరుకుంటుంది, కొంతమంది అయితే బాగుండు అనుకుంటారు. ఈ రెండు కూడా ఊహాజనితం, ఆశ, ఒక ఎక్స్పెక్టేషన్. ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవునప్పుడు కొంచెం బాధ వస్తుంది ఎవరికన్నా. ఏమండి, అవి రీచ్ అవునప్పుడు దాని కారకులుగా ప్రభుత్వం కనపడుద్ది, వాళ్ళ మీద తిట్టుకుంటారు. కానీ సడన్గా రాబోయే అరెస్ట్ అంటే ఎప్పుడైనా చేయొచ్చు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టు చేయొచ్చు. కానీ ఇప్పుడున్న సిస్టంలో రాజ్యాంగం లేకపోతే కొన్ని వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగానే ఇప్పుడు ఒకలాగా పనిచేస్తున్నాయి. అంటే నాకు అలాగే అనిపిస్తుంది మరి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవడో గొంతిప్పి మాట్లాడేవారు కాదు. ప్రజా సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, వామపక్షాలు కానీ మూసుకునే కూర్చుని ఉండేవారు. ఆ సిబిఐ వాళ్ళు ఎప్పుడన్నా టీడీపీ వాళ్ళు వాళ్ళతో కలిపి మాట్లాడేవారు అంతే. ఇప్పుడు వాళ్ళందరూ మాట్లాడుతున్నారు స్వేచ్ఛగా. ఏమండి, జగన్మోహన్ రెడ్డి హయాంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోతుందన్నారు, ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పెట్టుకుంటుంటే కూడా ఇది వెళ్ళిపోతుంది అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు.
10,000 కోట్లు ఇచ్చి ఒక ఫేజ్ బ్రహ్మాండంగా పనిచేసి లాభాల్లోకి వచ్చి ఇప్పుడు కొంత బ్యాలెన్స్ అయింది. నష్టాలు లేవు, లాభాలు లేవు. కొంతమంది స్వచ్ఛంద విరమణకి అవకాశం ఇచ్చారు, ఇవన్నీ చేస్తున్నారు. ఇక్కడ ఏదైనా ఉంటే తప్పు ఆఫీసర్లు తప్పు చేస్తున్నారు. ఆఫీసర్లు తప్పు చేస్తుంటే వాళ్ళని ప్రభుత్వం కూడా కంట్రోల్ చేయాలి. అంతే తప్ప ఈ ప్రభుత్వానికి కానీ కేంద్రంలో ఉన్న వాళ్ళు కానీ దీన్ని ప్రైవేట్ చేసే ఉద్దేశం లేదు. వీళ్ళు ఎలా ప్రచారం చేసి దాన్ని ఒక దారి చేసేలా ఉన్నారు వీళ్ళంతా. ఏంటండి మరి అప్పుడు ఎవడో మాట్లాడాల, నోరు ఎత్తితే ముఖమే గుద్దేశారు వాళ్ళు. పోలీసు వ్యవస్థ కూడా అప్పుడు ఎలా పనిచేసిందో ఇప్పుడు ఎలా పనిచేస్తుందో చూస్తున్నాం. అప్పుడు ఎంత స్వేచ్ఛగా మాట్లాడారు, ఇప్పుడు ఎంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నారో చూస్తున్నాం. సోషల్ మీడియా మీద అప్పుడు ఎలాగ ఉందో ఇప్పుడు ఎలాగ ఉందో చూస్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తే కూడా ఆయన రిమాండ్ చేశారు. 53 రోజుల పాటు ఉన్నాడు ఆయన. ఇప్పుడు మరి నోటీస్ ఇవ్వకపోయినా ఆత్మను ఇష్టం అరెస్ట్ చేస్తారు, ఆత్మను రిమాండ్ వేయమంటే మేము వేయమంటున్నారు. మరి అప్పటికిప్పటికి తేడా ఏమొచ్చింది నాకు ఏం అర్థం అవట్లేదు. ఇలాంటి కొన్ని అనేక సమస్యలు ఉన్నాయండి వ్యవస్థలో. ఇప్పుడు సడన్గా ప్రజాస్వామ్యంలోకి వచ్చారా, లేకపోతే అప్పుడు పాలకులను బట్టి మీరు ఇలాగే వ్యవహరిస్తున్నారా అనేది కొంచెం సామాన్యుడికి అర్థం అవట్లా. దీన్ని అర్థమయ్యేలాగా చెప్తే బాగుండే ఎవడొకడు ఆ బాధ్యులు. మీరు నేను ఎంతసేపు చెప్పినా మన వైపు నుంచి చెప్తాం, కానీ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అసలు బాధ్యులు ఎవరైతే ఉన్న వ్యవస్థలకు అధిపతులు ఎవరైతే వాళ్ళు చెప్పాలి, వివరణ ఇవ్వాలి. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు అసహనం వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఒక రాజకీయ నాయకుడు ఒకలా మాట్లాడితే అప్పుడు ఎలా చేశాడు, మాట్లాడినా మాట్లాడకపోయినా వాళ్ళు ఎలా ట్రీట్మెంట్ చేశారు, ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారో వాళ్ళకి ఎలాంటి ఉపశమనం దొరుకుతుంది. కూల్ డ్రింక్ ఇచ్చి పంపిస్తున్నారు, నోటీస్ ఇచ్చి పంపేయమంటున్నారు. అలాంటివి అప్పుడు జరగల, కీళ్ళు తిప్పేసి పంపించేవారు. ఇలాంటివన్నీ కొంత ప్రజలు, కానీ దానికి సమర్థన ఏముంటుందంటే అలా దుర్మార్గంగా వ్యవహరిస్తే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అనుకున్నారు. ఇప్పుడు అలా చేయకపోవడం వల్ల వ్యతిరేకత వస్తుంది. ఇది డిఫరెన్స్. ఒకటండి, రెడ్ బుక్ విషయంలో లోకేష్ గారు ఒక మాట చెప్పాడు. రెడ్ బుక్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంది కాబట్టి అతను ఇక్కడ ఉండలేదు అన్నాడు. ఇంకా అంతకన్నా మించింది ఏముంది? అదేం మూసేలేదు, దాసేలేదు. రెడ్ బుక్ థిక్ రెడ్ బుక్ కూడా ఉంది అందులో, ఇంకా ఎర్రగా ఉన్న పుస్తకం. టైం రావాలి దేనికన్నా, ఆ టైం వస్తే అన్నీ జరుగుతాయి. ఓపిక ఉండాలి ఎవరికన్నా సరే. ఇవాళ అనుకున్నది ఇవాళ జరగాలని కోరుకోకూడదు, జరగాలని ఎక్కువగా ఆశ పెట్టుకోకూడదు. కోరుకుంటూ తప్పేం లేదండి, కోరుకోవచ్చు. జైల్లో పోవాలని కోరుకుంటూ తప్పే ఉంది, దుర్మార్గుడు జైల్లో పోవాలని కోరుకుంటూ తప్పే ఉంది. ఇది ప్రభుత్వం కూడా అప్పుడప్పుడు వీళ్ళకి ఉపశమనం కల్పించాలి. ఇప్పుడు సినిమాకి వెళ్ళామనుకోండి, రాఘవేంద్ర గారి సినిమాలు ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి. అది పెద్ద సామాజిక అంశాలు అవి పెద్ద పెద్ద ఆలోచన పెట్టుకుని సినిమాలు ఉండవు. కాసేపు కాలక్షేపం అయిపోతే బాగుంటుందిరా బాబు అని వస్తాడు. అందులో 6 పాటలు 3 ఫైట్లు ఉంటాయి. అలాగా ఇంటర్వెల్ ముందుకు దాకా 3 పాటలు పెట్టి అమ్మాయి అనుకుంటాం, ఇంటర్వెల్ తర్వాత 3 పాటలు ఉంటాయి. అలాగే వీళ్ళు అప్పుడప్పుడు ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకొని 4 పాటలు లోపల పెడుతుంటే ఎంటర్టైన్మెంట్. వాళ్ళు చేసిన తప్పు ఉత్తుపునని పెట్టగలదు. ఇప్పుడు పేరు నాని ఉన్నాడు, నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు, అతను పరారీలో ఉన్నాడు అన్నారు, మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నాడు. ఏం జరుగుతుందో తెలియట్లేదు ప్రజలకు. రోజా గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇలాంటి ప్రభుత్వం కొంచెం సీరియస్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.